హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు హోమ్ మేడ్ గీ ప్రిపరేషన్ చూపిస్తానండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. అది ఎలాగో చూద్దాము. ఇది నేను ఒక 5 days నుంచి తీసానండి. 1 లీటర్ పాలల్లోంచి తీసింది. ఇది పెరుగు తోడు పెట్టిన పెరుగులోంచి తీసానండి. ఇది మీగడ. ఇది డైరెక్ట్ ఇప్పుడే తీసానండి. తీసిన వెంటనే చేస్తే మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది. తీసి బయట పెట్టి కొంచెం లేట్ చేసి అలా అయితే కొంచెం టైం మనకు ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది. అదే మనం తీసిన వెంటనే చేస్తే కనుక వితిన్ 5 minutesలో మనకి వెన్న వచ్చేస్తుందండి. ఇప్పుడు అదేలా చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని నేను తీసుకున్నాను కదండి, దీనిలో ఆఫ్ వేస్తున్నాను. అది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేసుకోకండి, చూసి వేసుకోండి. మనం తక్కువ అయినా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా రాదండి. వాటర్ అది యాడ్ చేస్తాం కదా, పేస్ట్ లాగా క్రీమీ టెక్చర్ వచ్చేస్తుంది. సో కొంచెం చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి అది. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. చూడండి, నేను హాఫ్ తీసుకున్నానండి. నేను మిక్సీ జ్యూసర్ తీసుకున్నానండి. జ్యూసర్లో అయినా చేసుకోవచ్చు, మిక్సీ గిన్నెలైనా చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో అది తీయగానే వెంటనే వేసేసుకుంటున్నాం కదా, అది మిక్సీ పట్టే ముందు కొంచెం వాటర్ వేసుకుందాం అండి. జస్ట్ అలా 1 minute తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి, మనకు ఆల్మోస్ట్ పడిపోయింది. కొంచెం అది కూలింగ్ వాటర్ ఏం అవసరం లేదండి, నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. మనం వెంటనే తీసిన వెంటనే చేసేసుకుంటున్నాం కాబట్టి కూలింగ్ వాటర్ ఏం అవసరం లేదు. నేను నార్మల్ వాటరే వేసాను. ఇదిగోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, రెండోసారి పడిపోయిందండి వాటర్. ఇది కూడా వచ్చేసింది. మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకూడదండి. చూడండి, నేను 1 నిమిషమే తిప్పాను. ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసి స్టార్ట్ చేశానండి. కొంచెం 1 నిమిషం తిప్పిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను. ఎలా అంటే ఒక చిన్న గ్లాస్ అండి, ఒక పావుసరి గ్లాస్ యాడ్ చేశాను. 250 ml అలా ఉంటాయి. ఇది కూడా మనకు వచ్చేసింది. చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. చూడండి, తీసేసుకుందాము. సేమ్ ఇలానే నెక్స్ట్ మిగిలింది కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, రెండోసారి కూడా వచ్చేసింది. చాలా సింపుల్ అండి. మనకు వెన్న రెడీ అయిపోయిందండి. నాకు ఇంత వచ్చింది 5 daysకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని వేడి చేసుకుందాము. చక్కగా మీడియం ఫ్లేమ్లో అలానే సిమ్లో కానీ పెట్టుకొని నిదానంగా కాసుకోవడమేనండి. మెయిన్ సింపుల్ టిప్స్ అండి, 3 ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లోంచి తీసినట్టు వెంటనే మీరు నెయ్యి చేసేసుకోండి, వెన్న చేసేసుకోండి. వెన్న చేసే ముందు మిక్సీలో కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం వేసే ముందు వాటర్ చిన్న గ్లాసులో యాడ్ చేయండి. డైరెక్ట్ పెట్టేయకండి, మీగడ మొత్తం చేయడానికి అది పేస్ట్ లాగా అయిపోద్ది. ప్లస్ ఇంకొకటి థర్డ్ టిప్ ఏంటంటే, మీరు సెకండ్ టైం తిప్పేటప్పుడు కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. కొందరు ఏం చేస్తారంటే మిక్సీ గిన్నె నిండా వాటర్ వేసేస్తారు. అలా వద్దండి. మీరు ఫస్ట్ టైం చిన్న గ్లాసులకే మీకు వెన్న పడిపోయిద్ది. ఇంకా మీరు ఇంకొక పావుసరి గ్లాసు అంటే ఒక 250 ml ఇంకొక పెద్ద గ్లాసులో యాడ్ చేయండి, సరిపోయిద్దండి. చాలా ఈజీగా 5 minutesలో మీకు వెన్న రెడీ అయిపోద్దండి. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే. చూడండి, వెన్న కాసుకుందాం మనం. ఇప్పుడు నెయ్యి అయిపోతుంది. ఇది సిమ్లో పెట్టుకొని మధ్యలో ఇలా కదుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. మనకి నెయ్యి చేయడం చాలా 5 minutesలో చాలా తక్కువ టైంలో అయిపోద్దండి. కాసుకోవడం మాత్రం కొంచెం దగ్గరుండి కాసుకోవాలి. ఒక 15 minutes అలా పడుతుంది. హైలో పెట్టేస్తే ఏంటంటే టేస్ట్ ఉండదు, మాడిపోతుంది. చూసుకోండి, చక్క సిమ్లో పెట్టుకొని చక్క వేడి చేసుకున్నామంటే మనకి నెయ్యి చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఈ మజ్జిగతో చల్లమిరపకాయలు కూడా పెట్టుకోవచ్చండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. చూడండి, మజ్జిగ చారు చేసుకోవచ్చు. మనం 5 daysకి అలా వెంటనే చేసుకుంటే కనుక మజ్జిగ యూస్ చేసుకోవచ్చండి. అదే ఎక్కువ రోజులు నిలవ పెట్టుకుంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేసేయండి. నేను 5 daysే కాబట్టి దానికి యూస్ చేస్తానండి. దోశలు అదంతా యూస్ చేసుకోవచ్చు. 80% అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకోండి. స్మెల్ బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం కాసిన వెంటనే దింపేసుకొని వేరే దానిలోకి తీసేసుకోవాలండి. ఎందుకంటే అది చిన్నగా సిమ్లో కాగి వేడై ఉంటుంది కదా, ఆ వేడికి ఏంటంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా కాగిపోద్దండి. స్టవ్ మీద నుంచి దింపేసుకోవాలి. నెక్స్ట్ మార్చేసుకోవాలండి, వేరే దానిలోకి వడకట్టేసుకుందాం. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందండి మనకి. మనం ఇలా వీక్లీ వన్స్ చేసుకుంటే మనకు మళ్ళీ ఇది అయిపోయేలోపు మళ్ళీ నెయ్యి రెడీ అయిపోద్ది. బయట కొనుక్కునే అవసరమే ఉండదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్తీగా కూడా అండి. బయట కంటే ఇది మన ఇంట్లో హోమ్ మేడ్ కదండి, చాలా మంచిది. చూడండి మన నెయ్యి రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన నెయ్యి రెడీ. ఇది కొంతసేపు బయటే ఉంచేయండి చల్లారే వరకు. చల్లారిన తర్వాతే మూత పెట్టి లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా బయటైనా ఉంచేసుకోవచ్చండి, ఏం కాదు. మీకు తక్కువ వాడతాము అంటే కనుక స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో. చూడండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.